Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Andhra Pradesh Junior Civil Judge Prelims question paper which was conducted by the High Court of AP on 3rd October 2021. Right, sir? So let's check out that, sir. What we are covering here, Andhra Pradesh Junior Civil Judge Prelims question paper which was conducted by the High Court of AP on 3rd October 2021. Hope I'm clear with this. Now, ఇప్పుడు దాకా ఏమేమి అయిపోయాయి సార్? క్రిమినల్ లాస్ కంప్లీట్గా అయిపోయాయి సార్ మనవి, రైట్? క్రిమినల్ లాస్ అన్నీ అయిపోయాయి, రైట్? నెక్స్ట్ సార్, సివిల్ లాస్లో కూడా చాలా అయిపోయాయి సార్ మనది. సిపిసి అయిపోయింది, ఇండియన్ కాంట్రాక్ట్ అయిపోయింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ అయిపోయింది, హిందూ సక్సెషన్ యాక్ట్ అయిపోయింది, ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ కూడా అయిపోయింది. నా వీఆర్ కవరింగ్ ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సార్, రైట్? ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, రైట్ సార్? వన్స్ విల్ కవర్ దిస్, నెక్స్ట్ క్లాస్లో అవి కూడా కవర్ చేద్దాం సార్, రైట్? ప్లీజ్ కమ్ టు ద సెషన్ సార్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ ఇక్కడ? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో క్వశ్చన్ నెంబర్ 26 టాక్స్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రైట్ సార్? క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేయండి సార్ ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 26 ఏం చెప్తుంది సార్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంట. అంటే ఈ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో దీనిలో ఏది నాట్ ట్రూ అని అడుగుతున్నారు సార్, విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, రైట్ సార్? సో ఆన్సర్ సార్, ఐఎమ్ క్లియర్లీ షోయింగ్ యూ. సి ఈజ్ ద ఆన్సర్ సార్. ఇన్ కేస్ ఆఫ్ యూసుఫ్రక్చరీ మార్ట్గేజ్, ద మార్ట్గేజర్ హ్యాస్ నో రైట్ అంటున్నాడు ఇక్కడ. హ్యాస్ నో రైట్ అంటున్నాడు. నో రైట్ టు రికవర్ పొసెషన్ ఆఫ్ ది ప్రాపర్టీ, రైట్ సార్? సో ఒకసారి రాయండి సార్, ప్రాపర్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో యూసుఫ్రక్చరీ మార్ట్గేజ్ చెక్ చేయండి సార్ ఒకసారి. అక్కడ క్లారిటీగా ఏం మెన్షన్ చేస్తుంది సార్? వేర్ ద మార్ట్గేజర్ delivers possession or expressly or by implication binds himself to deliver possession of the mortgaged property to the mortgagee and authorizes him to retain such possession until payment of the mortgage money and to receive the rents and profits accruing from the property, right sir? If you will see here, ఇది has no right అని ఉంది కదా సార్, which will fall almost like wrong here, right sir? So usufructuary mortgage, sorry sir, యూసుఫ్రక్చరీ మార్టిగేజ్ ఒకసారి చూడండి సార్, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. సార్ మనం క్లాసెస్లో ప్రాపర్గా డయాగ్రామ్స్ వేసుకుని మరీ అర్థం చేసుకున్నాం సార్ యూసుఫ్రక్చరీ మార్టిగేజ్ అంటే ఏంటి అనేసి. సార్ పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ట్రై టు డూ దట్ సార్. ఈవెన్ నాకు కూడా కొంచెం అలానే అవుతుంది, రైట్ సార్? యూసుఫ్రక్చరీ మార్టిగేజ్, రైట్ సార్? హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. యూసుఫ్రక్చరీ మార్టిగేజ్ సార్, గుర్తుపెట్టుకోండి సార్. ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, దట్ యూ షుడ్ రిమెంబర్ దిస్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ యూజువల్ వర్డ్ సార్. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ వర్డ్. పలకటానికి ఇబ్బంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇబ్బంది సార్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి సార్, రైట్ సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ నెంబర్ 26 అయిపోయింది సార్. నౌ లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 43 సార్. 43 క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుంది సార్? కమ్ సార్. ఓకే, 43 క్వశ్చన్. ఏ ట్రాన్స్ఫర్స్ అ ఫార్మ్ టు బి ఫర్ హిజ్ లైఫ్. ఏ ఏం చేశాడు సార్? బీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఏం ట్రాన్స్ఫర్ చేశాడు సార్? ఫార్మ్, ఓకేనా సార్? ఫార్మ్ ట్రాన్స్ఫర్ చేశాడు ఫర్ హిజ్ ఎంటైర్ లైఫ్ సార్, విత్ అ ప్రొవిజో. దట్ ప్రొవిజో కూడా పెట్టాడు సార్ మళ్ళీ. ఇన్ కేస్ బి, ఇప్పుడు ఏ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కదా బీకి, బి ఏం చేయకూడదంట? కట్ చేయకూడదంట సార్. ఏం కట్ చేయకూడదు? వుడ్ని కట్ చేయకూడదు, రైట్ సార్? వుడ్ని కట్ చేయకూడదంట, రైట్ సార్? ఇన్ కేస్ బి కట్స్ డౌన్ అ సర్టెన్ వుడ్, ద ట్రాన్స్ఫర్ షల్ సీజ్ అంట. ట్రాన్స్ఫర్ అనేది సీజ్ అయిపోతుందంట. ద డే బి కట్స్ ద వుడ్, ద ట్రాన్స్ఫర్ విల్ సీజ్, షెల్ సీజ్ టు హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. బి కట్స్ డౌన్ ద వుడ్, బట్ బి ఏం మనోడు ఊరుకుంటాడా? మనోడికి బాగా తొందర ఎక్కువ, వుడ్ని కట్ చేసేసాడు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 31 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, రైట్ సార్? సింపుల్ సార్. బి లూజెస్ హిజ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్. బి ఏమవుతుంది సార్? బి లూజ్ చేస్తున్నాడు. ఏం లూజ్ చేస్తున్నాడు? ఆ లైఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, ఫార్మ్ లైఫ్కి ఉంచుకోమని ఇచ్చారు కదా, ఆ లైఫ్ ఇంట్రెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది, రైట్ సార్? సో ఒకసారి సెక్షన్ నెంబర్ 31కి రండి సార్. ఇల్లుస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్ సార్. బేరాక్లోనే ఇల్లుస్ట్రేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏదైతే నేను క్వశ్చన్ చదివానో క్లారిటీగా బేరాక్లో ఇచ్చారు సార్, రైట్ సార్? ఇక్కడ నేను ఒక పిక్చర్ కూడా పెట్టేశాను సార్ ఫామ్ది. సో ప్లీజ్ చెక్అవుట్ దట్ యాజ్ వెల్. ఒకసారి ఇల్లుస్ట్రేషన్ మీకోసం చదువుతాను సార్. ట్రై టు మ్యాచ్ అవుట్ విత్ ద క్వశ్చన్, రైట్ సార్? ఏ ట్రాన్స్ఫర్స్ అ ఫార్మ్ టు బి ఫర్ హిజ్ లైఫ్, రైట్? సేమ్ సార్, డిట్టో కాపీ పేస్ట్ దించారు చూడండి సార్. with a provision that in case B cuts down a certain wood, the transfer shall cease to have any effect. B cut down the wood, he loses his life interest in the farm. Right, sir? He loses his life interest in the farm. Hope I am clear with this, sir. So question number 43 100% clear అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ సార్ 37 అంట. కొంచెం రండి సార్, ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్, రైట్? ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్.
హెడ్డింగ్ ఆఫ్ ది సెక్షన్ తెలిస్తే ఈజీగా అయిపోతుంది సార్. రైట్, విచ్ సెక్షన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 డీల్స్ విత్ ద మార్షలింగ్ సెక్యూరిటీస్? మార్షలింగ్ సెక్యూరిటీస్ తోటి ఏ సెక్షన్ డీల్ చేస్తుంది ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్? రైట్ సార్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మార్షలింగ్ సెక్యూరిటీస్ తో ఏ యాక్ట్, ఏ సెక్షన్ డీల్ చేస్తుంది ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్? సెక్షన్ నెంబర్ 81 డీల్స్ సార్. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 81 డీల్ చేస్తుంది మార్షలింగ్ సెక్యూరిటీస్ తోటి. రైట్ సార్, సో ఇక్కడ చూడండి సార్, మీరు సెక్షన్ నెంబర్ ప్రాపర్గా 81 చూసుకుంటే ఇట్ టాక్స్ అబౌట్ మార్షలింగ్ సెక్యూరిటీస్. రైట్ సార్. సార్ మన క్లాస్లో మనం ప్రాపర్గా చెప్పాం సార్. రైట్ సార్, ఫస్ట్ ఈ 2 ప్రాపర్టీస్ ఇచ్చేస్తారు, మార్టిగేజ్ చేస్తారు, మళ్ళీ ఈ ప్రాపర్టీలో ఏదో ఒక ప్రాపర్టీ మళ్ళీ మార్టిగేజ్ చేస్తారు, చెప్పాను సార్. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. క్వశ్చన్ అయితే క్లియర్గా ఉంది కదా సార్. ఏ సెక్షన్ గురించి మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 81 గురించి మాట్లాడుతుంది. ఏ మాట్లాడుతుంది సెక్షన్ నెంబర్ 81లో? మార్షలింగ్ సెక్యూరిటీస్. 100% క్లియర్ విత్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 37 కూడా అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు 49 సార్. 1 సెకండ్. 49. In which case the Supreme Court held that a release deed is a conveyance and hence a transfer of property within the meaning of section number 5. Right sir? So answer here is Kumar Harish Chandra versus Bansidhar Mahanti, AIR 1965, Supreme Court 1738. Right sir? So ఒకసారి మీకు చూపించేస్తాను సార్. రైట్ సార్, దిస్ ఈస్ ద కేస్ లా సార్. మీరు చూడండి, కుమార్ హరీష్ చంద్ర సింగ్ దాస్ అండ్ అదర్స్ వర్సెస్ రెస్పాండెంట్ బన్సీధర్ మొహంతి అండ్ అదర్స్. రైట్ సార్. సో ఒకసారి మీరు లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్గా చెక్ చేసుకోండి సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఒకసారి చదువుకోవాలంటే కూడా ఇక్కడ చదువుకోండి. యూ క్యాన్ ఈవెన్ డౌన్లోడ్ దిస్ జడ్జ్మెంట్ ఇన్ ఆన్లైన్ ఆల్సో సార్. రైట్ సార్, సో దెర్ విల్ బి నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ అనలైజ్ దిస్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ ఆన్ దిస్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ ఈ క్వశ్చన్లో. రైట్ సార్, వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ మోర్ ఆన్ దిస్ క్వశ్చన్. రైట్ సార్, అగైన్ ఐ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఏ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. 49 అయిపోయింది. 60కి రండి సార్ ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 60 సార్. ఓకే, 60 క్వశ్చన్లో ఏం చెప్పారు సార్? ఏ ద లెస్సర్. ఏ ఎవరు సార్? లెస్సర్ సార్. ఎవరు సార్? లెస్సర్. ఓకే, గివ్స్ బి హూ ఈజ్ లెస్సీ. ఓకే, ఏమిచ్చారు సార్? ప్రాపర్టీ ఇచ్చారు సార్. ప్రాపర్టీ ఇచ్చారు లీజ్కి. ఏ ఎవరికి ఇచ్చారు? బికి ఇచ్చారు. రైట్ సార్. నోటీస్, దాని తర్వాత నోటీస్ ఇచ్చాడు సార్. రైట్ సార్. టు క్విట్ ద ప్రాపర్టీ. టు క్విట్ ద ప్రాపర్టీ లీజ్డ్. ఎందుకు సార్? మనం డబ్బులు కట్టట్లేదంట సార్. డబ్బులు కట్టకపోతే నువ్వు బయటికి బోరాబాయ్ అని చెప్తారు అంతే. డబ్బులకే కదా సార్ అందరు ఇచ్చేది. డబ్బులు కట్టకపోతే బయటికి పోమని చెప్తారు. బట్ నోటీస్ ఏదైతే ఉందో దానిలో టైం పీరియడ్ బై సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నేను 10 days ఇచ్చింది అనుకోండి సార్. 10 days ఎక్స్పైర్ అయిపోయాయి సార్. ఎక్స్పైర్ అయిపోయింది 10 days. రైట్ సార్. దాని తర్వాత మనోడు బి ఉన్నాడు కదా సార్, అబ్బా ప్రాపర్టీ నుంచి వెళ్ళగొడుతున్నాడు కదా అనేసి డబ్బులు కట్టేశాడు మనోడు. ఏ డబ్బులు కూడా తీసుకున్నాడు సార్. రైట్ సార్. ఇలాంటి నోటీస్ని, ఈ ఎక్స్పైర్ అనే నోటీస్ని ఏమంటారని అడుగుతున్నారు సార్. హోప్ క్వశ్చన్ ఈజ్ క్లియర్ సార్. నేను ఒకసారి చదువుతాను సార్, దెన్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అగైన్. ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్. రైట్ సార్. ఏ ద లెస్సర్ గివ్స్ బి ద లెస్సీ నోటీస్ టు క్విట్ ద ప్రాపర్టీ లీజ్. ద నోటీస్ ఎక్స్పైర్ అయిపోయింది. బి టెండర్స్ అండ్ ఏ accepts rent which has become due in respect of the property since the expiration of the notice. The effect is, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ నోటీస్ మీద? ద నోటీస్ విల్ బి వేవ్డ్ సార్. నోటీస్ ఈజ్ వేవ్డ్. రైట్ సార్. సార్ మళ్ళీ చెప్తున్నాను. ఏ ఉన్నాడు సార్, ఏ బీకి ఒక ప్రాపర్టీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్? ప్రాపర్టీ ఇచ్చాడు. రైట్ సార్. మనోడు ఏం చేస్తున్నాడు సార్? రెంట్ కట్టట్లేదు. రెంట్ కట్టకపోతే మనోడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటే నోటీస్ ఇస్తున్నాడు. రైట్ సార్. బట్ ఈ నోటీస్ పీరియడ్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఆర్ ఎగ్జాంపుల్ 10 days అనుకోండి సార్. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మన బోర్డు బి ఏం చేశాడంటే ఎల్ల కూడా చేస్తాడు రా బాబు అనేసి వెళ్ళి డబ్బులు ఇచ్చేసాడు. వాట్ హీ హాస్ పేడ్ మనీ పే చేసేసాడు. యాక్సెప్ట్ కూడా చేసేసాడు. ఇప్పుడు ఈ ఎక్స్పైర్ అయిన నోటీస్ ఉంది కదా సార్, ఆ నోటీస్ని ఏమంటారు అని అడుగుతున్నారు సార్. ద ఎఫెక్ట్ అంటే ఆ నోటీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందని అడుగుతున్నారు. సో ద నోటీస్ ఈజ్ వేవ్డ్ సార్. ఇఫ్ యూ కమ్ టు సెక్షన్ నెంబర్ 113 వేవర్ ఆఫ్ నోటీస్ టు క్విట్. రైట్ సార్. ఇల్లుస్ట్రేషన్కి రండి సార్ ఒకసారి. ఇల్లుస్ట్రేషన్లో సేమ్ కాపీ పేస్ట్ ఇల్లుస్ట్రేషన్ సార్. రైట్ సార్. నోటీస్. రైట్ సార్. నోటీస్ ఈజ్ వేవ్డ్. ఒకసారి చూడండి సార్. ఏ ద లెస్సర్ గివ్స్ బి ద లెస్సీ నోటీస్ టు క్విట్ ద ప్రాపర్టీ లీజ్డ్. ద నోటీస్ ఎక్స్పైర్స్. బి టెండర్స్ and A accepts rent which has become due in respect of the property since the expiration of the notice is waived. 100% clear sir. Beiratlo chudandi 100% proof. Right sir. Nothing, no more question is required sir on this. Right sir. Em question అయిపోయింది సార్ మంది ఇందాకలా. 1 second sir. Question number 60 అయిపోయింది కదా సార్. 60 కూడా అయిపోయింది సార్. Now we are moving towards 64 sir. Right sir. చలో come to question number 64 sir. A claim to any debt other than a debt secured by mortgage of immovable property or by hypothecation or pledge of movable property
ఈజ్ నోన్ యాజ్ అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. రైట్ సార్. సార్ యాక్షనబుల్ క్లెయిమ్ ఒక డెఫినేషన్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. యాక్షనబుల్ క్లెయిమ్ సెక్షన్ నెంబర్ 3 ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఉంది కదా సార్, దానిలో యాక్షనబుల్ క్లెయిమ్ ఉంది కదా, దాని డెఫినేషన్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ సార్. డెఫినేషన్ ఆఫ్ వాట్? యాక్షనబుల్ క్లెయిమ్. ఏ క్లెయిమ్స్ టు ఎనీ డెట్ other than a debt secured by mortgage of immovable property, right, or by hypothecation or pledge of movable property is known as what, sir? Actionable claim, sir. Right, sir. What, sir? Actionable claim, sir. Right, sir. So actionable claim definition ఒకసారి చదువుతాను సార్. Try to correlate the things, you will get very easily. Right, sir. Actionable claim section number 3 interpretation clause లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. Right, sir. Means a claim to any debt other than a debt secured by mortgage of immovable property or by hypothecation or pledge of movable property or to any beneficial interest in movable property not in the possession. Same copy paste sir. Question ikkada definition chuste same copy paste sir. Nothing more to discuss here sir. 100% clear. Right sir. Sir pratidi నేను ఎక్స్ప్లెయిన్ అయితే ఇక్కడ చెయ్యను సార్. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయను సార్. క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ మాట ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. రైట్ సార్. డన్ సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మనది అయిపోయింది సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ వీఆర్ డన్. నెక్స్ట్ ఏంటి సార్? సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కవర్ చేద్దాం సార్ మనం. 74 and 79 ఓన్లీ 2 questions. 6 క్వశ్చన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అయిపోయాయి. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ 2 questions ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. రైట్ సార్. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్కి ఒకసారి రండి సార్. క్వశ్చన్ నెంబర్ 74 and 79. 74కి రండి సార్ ఒకసారి. యా, హేర్ 74 సార్. రైట్ సార్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ ఫిక్స్డ్ ఫర్ డెలివరీ ఆఫ్ అ జడ్జ్మెంట్? మ్యాక్సిమం టైం పీరియడ్ అంట దేనికోసం? ఫర్ డెలివరీ ఆఫ్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ డెలివర్ చేయడానికి రిజర్వ్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద పార్టీస్. పార్టీస్ని ప్రాపర్గా విన్న తర్వాత యాజ్ పర్ రూల్ నంబర్ 142 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా, యాజ్ పర్ రూల్ నంబర్ 142 ఆఫ్ ది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాపర్టీ ప్రాక్టీస్ ప్రకారంగా, వన్స్ అగైన్ సార్, సారీ, యాజ్ పర్ రూల్ 142 ఆఫ్ ది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్ ది పార్టీస్ ఉంటారు కదా సార్ సూట్లో, ఆ పార్టీస్ని ప్రాపర్గా విన్న తర్వాత జడ్జ్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి, మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత ఫర్ ద డెలివరీ ఆఫ్ అ జడ్జ్మెంట్ అని అడుగుతున్నారు సార్. హోప్ ఐఎమ్ క్లియర్, మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే సార్, మీకు కొంచెం గుర్తుకొస్తే మీరు రూల్ 142 చూస్తే ఇక్కడ 30 days అని ఉంది, ఇక్కడేమో 60 days అని ఉంది. రైట్ సార్. సో మన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం పిల్లలకి ఏం గుర్తుంటుందంటే 30 days అని గుర్తుంటుంది, విచ్ ఈజ్ వెరీ మచ్ జెన్యూన్. బట్ 60 days కూడా ఉంది కదా సార్. మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి? ఇక్కడ ఏం చెప్పాడు సార్? మ్యాక్సిమం, మినిమం చెప్పలేదు, మ్యాక్సిమం అని చెప్పాడు. రైట్ సార్. సో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే 60 days సార్. ఒకసారి మీకోసం చదువుతాను సార్. ట్రై టు అండర్స్టాండ్ దట్. మ్యాక్సిమం అడిగాడు కాబట్టి మ్యాక్సిమం గురించి చెప్పాలి. 30 days ఇస్ ద మినిమం క్రైటీరియా, 60 days ఇస్ ద మ్యాక్సిమం క్రైటీరియా. దానికి బియాండ్ వెళ్ళకూడదంట. రైట్ సార్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్ సార్. రైట్ సార్. ద కోర్ట్ ఆఫ్టర్ ద కేస్ హ్యాస్ బీన్ హెడ్, అక్కడ పార్టీస్ గురించి ప్రాపర్గా వినేశారు కదా సార్. షెల్ ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్ ఈదర్ ఎట్ వన్స్ or as soon thereafter as may be practicable, and when the judgment is to be pronounced on some further day, and such day shall be within 30 days. Right sir? Within what sir? 30 days. And it shall not ordinarily be a day beyond 60 days. అంటే see sir, within 30 days లో అయిపోవాలి సార్. బట్ మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అంటే 60 days. దానికన్నా బియాండ్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదు. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. రైట్ సార్. రైట్ సార్. 79 క్వశ్చన్కి వచ్చేయండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ 79 ఉంది సార్. ఈసారి నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. రైట్ సార్. లెట్స్ రీడ్ హియర్ సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు సార్? ట్రూ అంటే కరెక్ట్ అయిన స్టేట్మెంట్ గురించి అడుగుతున్నాడు. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. రైట్ సార్. డి ఆప్షన్ ఒకసారి చూడండి సార్. ఏం చెప్పారు సార్ చూడండి. చాలా క్లారిటీగా అర్థమైపోతుంది సార్. 100% ఇదే రైట్ ఆన్సర్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదైతే ప్రతి అడ్వకేట్కి తెలుసు సార్. డమ్మీ అడ్వకేట్ అయినా కానీ, సూపర్ అడ్వకేట్ అయినా కానీ, ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్కి అయినా కానీ ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ సార్. రైట్ సార్. ఇక్కడ చూడండి సార్. ద పార్టీ షెల్ సైన్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ది ప్లీడింగ్ అండ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ షెల్ ఆల్సో సైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది పేజెస్. రైట్ సార్. సో ఒకసారి రూల్ నెంబర్ 26లో చూస్తే మీరు ఏమంటున్నాడు సార్ ఇక్కడ? ఫుట్ ఆఫ్ ది పేజ్లో సిగ్నేచర్ చేయాలి. వెరీ ఈజీ నో సార్. దీనిలో అంత థింక్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ద పార్టీ షెల్ సైన్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ది ప్లీడింగ్, సిగ్నేచర్ చేయాలి కదా సార్ ఇక్కడ.
and any one of them shall also sign at the end of the other pages. End of the other pages లో కూడా one of the persons should be signed, sir. And any one of them అని చెప్పారు రికార్డ్, రైట్ సార్. సో 100% సార్, 100% మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ది క్వశ్చన్ హియర్ సార్. ఈ డి పాయింట్ ఇది రూల్ నెంబర్ 26లో పోయి చెక్ చేసేసుకుంటే 100% మ్యాచ్ అవుతుంది సార్, 100% మ్యాచ్ అవుతుంది, రైట్ సార్. సో దేని గురించి సార్, సిగ్నేచర్ చేయాలంట. మనం ఎన్నిసార్లు ఎంతమందితో సిగ్నేచర్స్ చేయించుంటాం సార్. సార్ అప్పుడప్పుడైతే నేను చెప్తున్నాను కదా సార్, నా ప్రాక్టికల్ సినారియో ఇది. నేను అప్పుడప్పుడు డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ పెట్టిస్తాం కదా సార్, మన దగ్గర బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ కావాలి. క్లయింట్స్ భయపడిపోతూ ఉంటారు సార్, అబ్బా వీడేమన్నా తప్పుడు డాక్యుమెంట్ ఏమన్నా సిగ్నేచర్ చేయించుకుంటున్నాను అనేసి. మీతో కూడా చాలాసార్లు అయి ఉంటుంది కదా సార్, రైట్ సార్. సో ప్రాక్టీస్ అడ్వకేట్ కష్టాలు, యూ షుడ్ అండర్స్టాండ్ ద థింగ్స్, రైట్ సార్. ఇఫ్ యూ క్యాన్ కోరిలేట్ ద థింగ్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ పార్ట్ ఫర్ యూ, రైట్ సార్. సో ఏమేమి కవర్ చేసేసాం సార్ మనం? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ వీఆర్ డన్ సార్. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆల్సో వీఆర్ డన్ సార్. ఇంకా హార్డ్లీ ఎన్ని ఉన్నాయి సార్? స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్, స్టాంప్ యాక్ట్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. హార్డ్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. Then we'll be done with this question paper as well, right sir. Then we'll move again to another question paper. So as of now, just for today, we are winding up the session here only. Let's meet in another class with lots of what sir? Josh sir. What do you want to become sir? Junior civil judge sir. You will become sir. But have some patience, study properly, do hard work, do smart work, then only you will qualify, right sir. Otherwise you will never sir. So this is a JCJ exam sir, this is not a joke. Trust me on this, you need to do hard work as well as the smart work, then only you will qualify, right sir. Chalo, bye for today, take care, see ya.